శుభం బియాదసి గురుభ్యో నమః. జ్యోతిషపరంగా చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. మన రాష్ట్రానికి, తెలంగాణకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిస్థితి ఎలా ఉంది అనే సంగతిని, ఆరోగ్య రీత్యా అనుకోండి, లేకపోతే అధికార రీత్యా పరిస్థితి ఏంటి అనే విషయాన్ని కొంచెం మన వాళ్ళు స్పెసిఫిక్గా అడుగుతున్నారు. అడిగితే ఏంటంటే, మనం ఈ విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకసారి పవర్ తగ్గిన తర్వాత మళ్ళీ పవర్ పెరగడం అంటే అది మామూలు విషయం కాదు. దానికి యోగాలు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఫ్రమ్ ది బిగినింగ్ అన్నట్టుగా. సో మనం చూస్తుంటే ఎప్పుడైనా ఎవరైనా ఒకవేళ కానీ ఒక పవర్ నుండి కింద ఇదేరు అంటే మళ్ళీ ఆ యోగంలోకి వెళ్ళడానికి చాలా సాయశక్తిలో ప్రయత్నం చేయాల్సి వస్తుందన్నమాట. ఇక్కడ ఏమైందంటే, అష్టమ శని ప్రభావం వల్ల అన్ని రకాలుగా అటాక్స్ జరుగుతున్నప్పటికీ కూడా గురుడు ఎప్పుడైతే ఇక్కడ లగ్నానికి లాభస్థానంలోకి, అంటే గురుడు ఎప్పుడైతే మనకు వృషభంలో ప్రవేశిస్తాడో కర్కాటక రాశి నుండి ప్రవేశించిన తర్వాత కొంతవరకు ఈ శని దృష్టి గురుడి మీద పడడం ఇవన్నీ చాలా ఎఫెక్ట్ అయింది దానికి. సో ఒక్కసారి గురుడు మారిన తర్వాత సమ్ చేంజెస్ రివోక్ అవ్వడానికి అవకాశం ఉంది. మే 1 తర్వాత కొన్ని డెవలప్మెంట్స్ జరుగుతుంది. మళ్ళీ ఒక పిసరు పుంజుకోవడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు అవుతుంది అంటే, అదే టైంకి గురుడు మారడంలో మనకు రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో మనం తీసుకున్నప్పుడు కూడా మనకి ఏంటంటే గురుబలంతో ఆయన టేక్ ఆఫ్ అయినట్టుగా November 15 తర్వాత కనబడుతుంది. అది May 1 నుండి గురుబలం ఆయన కూడా తగ్గుతుంది కొద్దిగా, ఆయన సింహరాశి కాబట్టి. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఒక్కొక్కసారి XY అంటే ప్లస్ ఆర్ మైనస్ ఇలా తిరగడం ఉంటుంది. స్పెషల్లీ మనకు చూసుకుంటే కాంగ్రెస్ యొక్క పరిపాలన మనకి ఎలా ఉంటుందంటే, అధిష్టానం ఎవరిని కూర్చోపెడితే వాళ్ళే సీఎం, ఒకవేళ పరిస్థితి బాగాలేకపోతే మార్చే అవకాశాలు, ఇలాంటివన్నీ అధిష్టానానికి అలవాటైన పని. గత 40, 50, 60, 70 సంవత్సరాల నుంచి చూస్తున్న వ్యవహారం ఇది. సో అలా మార్చే అలవాటు ఉంది, వాళ్ళ యొక్క సాంప్రదాయం ఆ రకంగా ఉంది. కాబట్టి ఆ సాంప్రదాయంలో ఒకవేళ బలం తక్కువ ఉన్నప్పుడు ఏమైనా జరగచ్చు. సో బలం తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు డెఫినెట్గా కొంత దానికి సంబంధించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ముందుగా చేసి హైలైట్ అవ్వాలి. నేను ప్రజల్లో ఉన్నాను సంగతి హైలైట్ అవ్వాలి. ఆ హైలైట్ అవ్వడానికి చేయవలసిన పనులను చేసుకుంటూ పోవాలి గురుబలం ఉన్నప్పుడే. అలా చేసుకుని వెళ్ళినప్పుడు అది ఇంపాక్ట్ అనేది కంటిన్యూస్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేనప్పుడు గురుబలం తగ్గినప్పుడు ఎప్పటికీ ప్రతి ఒక్కరికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన ఏ విధంగా సీఎం అయ్యారు ఇంత షార్ట్ స్పాన్లో అనేది. దానికి ప్యూర్లీ జూపిటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద బాగా ఉంది కాబట్టి ఆయన అయ్యాడని చెప్పడానికి ఏమాత్రం డౌటే లేదు అస్ట్రాలజికల్ కానీ. నాకైతే ఎన్ని యోగాలు ఉన్నా ట్రాన్సిట్లో గురుబలం ఒక్కసారిగా ఆయన లేపింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ గురుబలం తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు పరిస్థితి ఏమవుతుంది అన్న విషయంలో ఆయన కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పదవులు అన్నవి ఎలా ఉంటాయంటే, కాంగ్రెస్లోని ఇప్పుడు మనం చూసాం, రకరకాల కర్ణాటకలో చూస్తున్నాము, అదర్ ప్లేసెస్లో చూస్తున్నాము. ఈ పదవులు అన్నవి ఏంటంటే క్లారిటీ ఉండవు ఒక్కొక్కసారి. మనం కాన్ఫిడెంట్గా ఉన్న ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా సరే క్లారిటీగా హైకమాండ్ నుండి ఉండకపోవచ్చు. సో గురుబలం తగ్గినప్పుడు ఎలా చేస్తాం, ఆ బలం తగ్గినప్పుడు ఒకవేళ కానీ మనకు ప్రతిపక్ష నాయకుల యొక్క బలం కానీ పెరిగితే, వీళ్ళు వేసే ప్రశ్నలు కానీ, వీళ్ళు వేసే తూటాలు కానీ ఎదుర్కొనే శక్తి ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. సో దెర్ విల్ బి డ్రాస్టిక్ చేంజ్ అయితే ఉంటుంది. ఎప్పటి నుండి May 1 నుండి పాలనలో కూడా చేంజెస్ వస్తాయి. పాలనలో కూడా కొన్ని అవకతవకలు బయటపడతాయి. అదే కాదు, ప్రతిపక్షాల నుండి కూడా కొన్ని యుద్ధం చేసే ప్రతి ఒక్క బాణంతో ఎదుర్కోవాల్సి వస్తుంది పాలకులు. తర్వాత అంటే పంచాంగ రీత్యా కూడా ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే పాలకుడు రాజు కుజుడై ఉన్నాడు, మంత్రి శనీశ్వరుడై ఉన్నాడు. కాబట్టి కుజుడికి శనికి పడదు. సో డెఫినెట్గా పాలకులకి ప్రతిపక్షానికి డెఫినెట్గా యుద్ధం అనేది జరుగుతుంది. వీళ్ళు వాళ్ళ మీద నిందలు, వాళ్ళు వీళ్ళ మీద నిందలు, అసలు ఎవరు కరెక్టో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. దీంట్లో అంటే ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి, ఒక క్లారిటీ తీసుకురావడానికి ఒక్కొక్కసారి పాలకుల్లో ఉన్న ఎవరైతే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారో వాళ్ళని కొంతకాలం పక్కకి పెట్టి వేరే వాళ్ళు రీప్లేస్మెంట్ చేసే అవకాశం కూడా ఉంటాయి. ఇలాంటి ఎన్నో మిరాకిల్స్ జరగచ్చు. మిరాకిల్స్ అంటే మనం ఊహించనివైనా జరగచ్చు. ఒక నింద పడిందంటే ఒక వ్యక్తి మీద, ఈరోజు చూడండి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉన్నారు అక్కడ, ఆయన మీద ఒక ఇష్యూ జరగగానే ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే, నేను జైల్లోకి ఉండి కూడా రాజ్యం వెళ్తాను అని అంటారు ఆయన. అది ఎలా కుదురుతుంది అంటే, రాజ్యాంగం ఒప్పుకుంటున్నప్పుడు అది రాజ్యాంగంలో చూడాల్సిన విషయం అనుకోండి. బట్ అలాంటి వ్యక్తిని కూడా లోపల పెట్టడం జరిగింది కదా. వన్స్ డిమాండ్స్, వన్ డిసైడ్స్ బై ది గవర్నమెంట్. అప్పుడు వ్యవహారాలు బయటపడితే జరిగిన సంగతులు మనం చూస్తూనే ఉన్నాం, కేజ్రీవాల్ సంగతి. అలాగేంటంటే, ఇక్కడ ముఖ్యమంత్రి పదవి అన్నది ఏదైతే ఉంది, ఇప్పుడు తెలంగాణలో ఏదైతే ఉందో ఆ పొజిషన్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన విషయం. కాబట్టి గురుబలం తగ్గినప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంచెం జాగ్రత్త పడాలి. దానికి సంబంధించిన సంస్కారాలు చూసుకుని పోవాలి. పెట్టుకున్నట్టు ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్లోనే వాళ్ళకి శత్రువులు 10 మంది కనబడతారు. ఎందుకంటే ఆయనకంటే చాలామంది సీనియర్స్ ఉన్నారు, అయినా ఆయనకు అవకాశం కలిగినప్పుడు ఏంటంటే ఆ సీనియర్స్ని కలుపుకుంటూ పోయే పరిస్థితి జరుగుతుంది. అది చేయాలి అలాగా.
సో ఇవన్నీ మనకి ఏంటంటే జాతకరీత్యా కొంత బలం తగ్గుతుంది కాబట్టి ఈ టైంలో చేయవలసిన సంస్కారాలు గ్రహరీత్యా చేసుకోవాల్సింది, అలాగే ఆ స్థానానికి సంబంధించిన యోగాలు చేసుకోవాలి. ఎందుకంటే క్రోధనామ సంవత్సరంలో మనకేంటంటే కుజుడు రాజే ఉన్నాడు కాబట్టి మనం ఇలాంటివన్నీ జాగ్రత్త తీసుకోవాలి. క్రోధనామ సంవత్సరం, క్రోధి అంటాం, క్రోధినామ సంవత్సరంలోని కుజుడు రాజే, మంత్రి శనీశ్వరుడై ఉన్నాడు. సస్యాధిపతి మళ్ళీ శనీశ్వరుడు అనుకోండి. సో రాజు మంత్రి అంటే శనికి కుజుడికి పడదు యాక్చువల్లీ. అంటే సలహాదారుడికి పైన ఉన్న రాజు అంటే ముఖ్యమంత్రికి నెక్స్ట్ సలహాదారుడు కూడా పడదు. అంటే వారిది గివింగ్ గైడ్లైన్స్ టు ముఖ్యమంత్రి. ఆ గైడ్లైన్స్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ ఇచ్చే వాళ్ళకిను పైన ఉన్న ముఖ్యమంత్రి గారికి వీళ్ళకి పడే స్థితిగతులు సరిగ్గా ఉండవు, క్లాషెస్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ అంటే అలాగే రాష్ట్రంలో తీసుకోండి, దేశంలో తీసుకోండి, అన్ని చోట్ల ఇవి జరిగే అవకాశం ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాజు కుజుడు కాబట్టి యుద్ధానికే రెడీ అవుతాడు ఇప్పుడు. ఆ యుద్ధం ఎంతవరకు కరెక్ట్ అనేది మన ప్రజాస్వామ్యంలో మనకు తెలియదు. ప్రజాస్వామ్యంలో శాంతిగా అన్ని పరిష్కారం చేసుకోవాలనుకుంటాం. సో ఈ రాజు యుద్ధానికి దిగుతాను అంటే క్రోధంగా ఉంటాను, నేను క్రోధమైన పనులు చేస్తాను, క్రోధంతో వ్యవహరిస్తాను, కుజుడు యొక్క బలం మన మీద ఉంది కాబట్టి నేను చేస్తాను అని ఒకవేళ ఆ యొక్క ఎగోస్టిక్గానే వెళ్తే దాన్ని పూర్తిగా మంత్రులు ఏం చేస్తారు, మంత్రులు అంటే సలహాదారులు ఏం చేస్తారు, సలహాదారుడికి రాజుకు పడదు కాబట్టి డెఫినెట్గా దాన్ని ఎక్కడో కట్ చేయడం ప్రయత్నం చేస్తారు. ద గవర్నమెంట్స్లో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తాయి హైయర్ కమాండ్స్కి, అలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. సో మన రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి మాట్లాడుకోవాలి కాబట్టి అవన్నీ చెప్తున్నాను. అలాగే దేశంలో కూడా దేశంలో కూడా మనకు ఇలాంటి చేంజెస్ ఎన్నో కనబడతాయి మే 1 తర్వాత. ఏదైనప్పటికీ తగు జాగ్రత్త తీసుకోవడం, ఆస్ట్రాలజీ కన్సల్ట్ చేసుకోవడం. ఆస్ట్రాలజీ అన్నది ఒక మార్గము చూపించేది ఎవరికి అంటే రాజ్యాన్ని వెళ్ళే వాళ్ళ కోసమని, ప్రజాప్రతినిధుల కోసమని. ఒక విశ్వంలో ఎవరైతే ప్రజాప్రతినిధులుగా అంటే ముఖ్యమంత్రులనే కాదు, వ్యవస్థని కాపాడుతున్న ఎవరికైనా సరే ఈ జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళు తీసుకున్న డెసిషన్ అనేది వ్యవస్థ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే డెఫినెట్గా వాళ్ళు జాతకం చూపించుకోవాలి. ఒక ఫ్యామిలీలో ఒకరున్నారు, 4 పిల్లలు ఉన్నారు, ఆ 4 ఉంటే ఆ తండ్రికి జాతకం కావాలా వద్దంటే అది వేరే సంగతి. అది వ్యవస్థకైనా ఇబ్బంది కలగదు, వాళ్ళ ఫ్యామిలీ వరకే ఇబ్బంది పడుతుంది. కానీ వ్యవస్థ నడిపేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా దాన్ని హాస్యాస్పదంగా తీసుకోవాల్సిన పరిస్థితి కాదు అది. సో నేను చెప్పాలనుకుంటే ఇప్పుడు మమ్మల్ని కన్సల్ట్ చేయకపోయినా ఎవరైనా దగ్గరగా ఉన్న అతి అద్భుతమైన ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేసి మన రాజ్యాన్ని ఎలా నడపాలి అన్నది డెఫినెట్గా తీసుకుని ఆధ్యాత్మికంగా యజ్ఞయాగాలు ఏ విధంగా చేయాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ఇటువంటి ప్రక్రియలను మంత్రి యొక్క సలహాయే కాకుండా ఆస్ట్రాలజర్ సలహా కూడా తీసుకుంటూ ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే మాత్రం రాజ్యంలో ఈ కుజుడు యొక్క రాజే ఉన్నాడు కాబట్టి ఇది స్పెసిఫిక్గా చెప్తున్నాను. క్రోధనామ సంవత్సరంలో కుజుడు రాజు అయ్యాడు కాబట్టి నేను ఇట్స్ నాట్ ఏ వార్నింగ్, ఇట్స్ స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఎందుకంటే ఏ మూమెంట్లో ఏమైనా జరగదు. అగ్ని ఏమైనా చేస్తుంది, ఏదైనా బర్న్ చేయొచ్చు, ఆలోచన బర్న్ చేయొచ్చు, లేకపోతే మీ యొక్క పాలసీస్ని బర్న్ చేయొచ్చు, లేదంటే మీ గవర్నమెంట్ని బర్న్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎవరు రాజ్యం వెళ్తే వన్ బర్న్ చేయొచ్చు ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే. సో ఇదొక గైడ్లైన్స్ అంతే అనుకోవాలి. అనుకుని చక్కగా ఇవన్నీ ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్ళగితే బాగుంటుంది. లేకపోతే లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ దేర్ ఇన్ కమింగ్ డేస్ ఆఫ్ మే 1 నుండి మే మంత్ ఎండింగ్ లోపలే మీకు చాలా చేంజ్ వస్తూ పోతారు. అంటే ఈ ఎలక్షన్స్ స్టంట్ ఒకటి అవుతుంది. రాజ్యం ఎవరు నిలబెడతారో, ఎవరు రాజ్యంలోకి వస్తారో వారి యొక్క అధికారం ఏ విధంగా నిలబెడతాడో అందుకు కూడాను అన్కండిషనల్గా, అన్సర్టనిటీగా, అంటే ఇది క్లారిటీగా లేని రాజ్యంగా ఈ సంవత్సరం నడుస్తుంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పగలుగుతాం. ఏదైనా ఇక్కడ ఆధ్యాత్మికంగా మంత్ర సాధన, యజ్ఞయాగాలు చేయడము, కృతువులు చేయడము, రాజులు అన్నవాళ్ళు అంటే ముఖ్యమంత్రి అన్నవాళ్ళు చేసుకుంటూ ముందుగా వెళ్ళగలిగితే కొంతవరకు రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.